హాయ్ అందరికీ వెల్కమ్ టు మన రెడ్డి లైఫ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మేము చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను ఇప్పుడు ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ మీ ముందుకి వీడియో పెట్టాలి ఏదో ఒకటి డైలీ అనేసి నేను వచ్చాను. ఇది మా ఊర్లో నిన్న నైటు లేడీస్ కోలాటం నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కోలాటం ఆడుతున్నారు అని చెప్తే సచివాలయం దగ్గర సరేలే అని వెళ్దామా వద్దా అనుకున్నామండి. నిన్న ఎప్పుడో 7:30కి నైట్ ప్రారంభించారు వాళ్ళు. మేము వెళ్ళేటప్పటికి అన్ని స్నానాలు చేసేసి వెళ్ళొద్దని శుభ్రంగా నైటీలు వేసుకొని పడుకునే టయానికి మా ఇంటి ఎదురుగా ఉన్న మా మేనత్తేమో సరే అందరూ వెళ్ళారు, బాగా వేస్తున్నారంట కోలాటం, చాలా బాగా వేస్తున్నారు, వెళ్దాం పదండి అంటే అప్పుడు ఒక ముగ్గురం కలిసి బయలుదేరి వెళ్ళామండి. నైట్ మళ్ళీ మేము వెళ్ళేప్పటికి 9:30 అయితే అయిపోయింది టైం. అప్పటికి ఇంకేస్తూ ఉన్నారు. ఇంకెళ్ళాను కూడా నేను వెంటనే అయితే వీడియో తీయలేదు. సరే అని అలాగ చూసి ఆ ఒక్క పాటతో లాస్ట్ అనుకున్నామండి. మేము వెళ్ళేప్పటికి ఒక పాట పాడారు, తర్వాత మళ్ళీ ఒక సాంగ్ కోలాటం వేసి హారతి ఇచ్చేసారు. ఆ హారతితో లాస్ట్ ఏమో అనుకున్నాం. వచ్చాము, ఏదో చిన్న మొక్క చూసాంలే అన్నట్టుగా ఇంక నేను వీడియో కూడా తీపిద్దాలేదు. తర్వాత సరే అని ఇంక అందరూ లేచి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయిన తర్వాత మేము సరే ఏమవుతుందా అంటే వాళ్ళు వేస్తామని 2 పాటలకి మేము వెళ్ళాక తర్వాత మళ్ళీ వేసారండి కోలాటం. అసలు ఎంత బాగా వేస్తున్నారంటే చాలా బాగా వేస్తున్నారు. 50 రోజులు నేర్చుకున్నారంట. మాకేమో ఆ విషయం తెలిస్తే మా పాపను కూడా జాయిన్ చేసేద్దాం అందులోని. చాలా బాగా అనిపించింది నాకు వాళ్ళు వేస్తూ ఉంటే. కోలాటం అయితే బాగా వేస్తున్నారు, నేర్చుకున్నందుకు ఫలితం అనమాట వాళ్ళకి. ఒకటే కలర్ శారీ అండి, జడలు చూడండి ఎంత మంచిగా వేసుకున్నారో వాళ్ళు. ఒకటే కలర్ శారీ, బ్లౌజ్ అనమాట. చిన్నపిల్లలకైతే లంగా జాకెట్లు, అలాగే కొంచెం పెద్దవాళ్ళు ఏమో హాఫ్ శారీస్, ఇంకా పెద్దవాళ్ళు శారీస్ అయితే వేసుకున్నారు. చాలా బాగా అనిపించింది, బాగా చేశారు. మేము ఇంకా 10:30 దాకా వాళ్ళు అయిపోయిన దాకా ఉండి అప్పుడైతే వచ్చేసామన్నమాట. బాగా చేశారండి. వీడియో నచ్చితే ప్లీజ్ అందరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అన్నమాట. ఎందుకంటే అడ్వాన్స్గా చెప్తున్నాను క్రిస్మస్ శుభాకాంక్షలు. ఆ టయానికి నాకు కుదురుతుందో లేదో నేను చెప్పడానికి కానీ ఇప్పటి నుంచి చెప్పేస్తున్నాను. ప్లీజ్ చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి 24 సబ్స్క్రైబర్స్ అయ్యారు. 50 సబ్స్క్రైబర్స్ని త్వరగా చేయండి. అలాగే నేను ఈసారి ఏం చేశానంటే మంచి వీడియోతో ముందుకు మళ్ళీ వస్తాను. నేను సస్పెన్స్ అనమాట, ఇది చూస్తూ ఉండండి మన వీడియోస్.